Good morning, friends. I am Sharma from Best Trade. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ వారితో అనుసంధానమై మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల పర్యవేక్షణలో వారి సూచనల సలహాల మేరకు మీరు బెస్ట్ ట్రేడ్ వారితో అనుసంధానమై ట్రేడ్స్ చేసుకొని మంచి లాభాల పాట పయనించవచ్చని తెలియజేస్తూ ట్రేడ్ వివరాల్లోకి వెళ్ళిపోదాం. నౌ వీఆర్ గోయింగ్ టు ద ట్రేడ్ పర్టికులర్స్ రిగార్డింగ్ కెనరా బ్యాంక్. ఎస్, కెనరా బ్యాంక్ ఒకసారి మీకు చూపించేలా పెడతాను. ఓకే, రైట్. యా, కెనరా బ్యాంక్ నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 126.50 and 40 బిట్వీన్ దట్. అక్కడ ఆ మధ్యలో ట్రేడ్ నడుస్తుంది. యాక్చువల్గా కెనరా బ్యాంక్ని ఫోర్కాస్ట్ మనం చేసింది 118లోనే ఫోర్కాస్ట్ చేసాము, 107లో కూడా ఫోర్కాస్ట్ చేసాము. రైట్ నౌ ఇట్ ఈజ్ అంచెలంచెలుగా పైకి వెళ్తూ వస్తుంది. అప్ సైడ్ మొమెంటం కన్ఫర్మేషన్ ఇవ్వబోతోంది. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ పెండింగ్. సో నౌ ఫర్ దట్ మనం ఏం చేయాలి అంటే కెనరా బ్యాంక్ని పడినప్పుడల్లా అక్యుములేట్ చేసుకోండి స్టాక్స్. ఎక్కడెక్కడ ఫస్ట్ అది కావాలి. రైట్, ఇప్పుడే తీసుకోమంటారా దిగిన తర్వాత తీసుకోమంటారా అని డౌట్ రావచ్చు మీకు. ఎస్, దిగినప్పుడు మాత్రమే తీసుకోండి, నాట్ నౌ. ఏ లెవెల్స్? ఫస్ట్ లెవెల్ వచ్చేసి ముందు 125 నుంచి స్టార్ట్ చేయండి. సో ఎందుకంటే బెస్ట్ ట్రేడ్ వారు యొక్క టెక్నికల్ టూల్స్, పారామీటర్స్, క్యాండిల్ సైకాలజీ, మొమెంటమ్ అండ్ ఇండికేటర్స్లో ఉన్నటువంటి ఇన్పుట్స్ని చేంజ్ చేసుకుంటూ ఎవ్రీ టైం ఫ్రేమ్లో చేంజ్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఫలితాలను బేరీజు వేసుకొని మాత్రమే ఈ లెవెల్స్లో రియాక్ట్ అవ్వచ్చు అని ఫోర్కాస్ట్ చేస్తోంది. మీ యొక్క ఆర్థిక నిపుణులు కూడా మీరు సంప్రదించి దీనిలో ఎంట్రీలు తీసుకోండి. ఇది ఒక పొజిషనల్ కాల్ కింద, అంటే ఇన్వెస్ట్మెంట్ బేసిస్లో తీసుకోవడానికి ఉపయోగపడవచ్చు అని బెస్ట్ ట్రేడ్ భావిస్తోంది. కాబట్టి 123 to 125 మధ్యలో కొంత స్టాక్ని అక్యుములేట్ చేసుకోవచ్చు, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్ 120 నుంచి 120 నుంచి 118 to 120 ఆ రేంజ్లో మరికొంత స్టాక్ని మీరు అక్యుములేట్ చేసుకొని వదిలేసేయాలి. సో టోటల్గా మీరు కనుక ఒక 1000 షేర్లు దీనిలో ప్లాన్ చేసుకున్నట్లయితే బ్యూటిఫుల్ అప్సైడ్ మొమెంటమ్ ఈజ్ యాడ్. వెయిట్ అండ్ సీ. ఫస్ట్ లెవెల్ ఇట్ కెన్ ఎక్కడ ఉన్నది అంటే దీని యొక్క సెల్లింగ్ జోన్ పారామీటర్స్ వచ్చేసి 131 to 32, అంటే 131 నుంచి 33 లోపు సెల్లింగ్ జోన్ పారామీటర్స్ ఉన్నాయి. అక్కడ సెల్లింగ్ జోన్ ఉంది కాబట్టి 31 క్రాస్ అవ్వగానే ఎక్కడైతే అక్యుములేట్ చేసుకుంటామో ఆన్ యావరేజ్ మనకు వచ్చేటువంటి ఆ 1000 షేర్ల యావరేజ్ బయ్యింగ్ రేట్ వచ్చేసి మనకి మోస్ట్ ప్రాబబ్లీ 122 ఆ రేంజ్లో నడుస్తుంది అనమాట 1000 షేర్లు. అది మనం 131 దాటంగానే, అంటే 132లో లెస్ దాన్ 132 ARLs 131.50 ఆ రేంజ్లో కనుక మనం అమ్ముకున్నట్లయితే 10 రూపాయలు 10 రూపీస్ ప్రాఫిట్ ఈజ్ ఎ ఫస్ట్ టార్గెట్. దట్ ఈజ్ అంటే 10,000 ఆన్ ఇన్వెస్ట్మెంట్, 10,000 రూపీస్ ప్రాఫిట్ ఆన్ 1000 షేర్స్. సో ఇలా ప్లాన్ చేసుకున్నట్టు ఎప్పుడైతే మరొక బంపర్ లాటరీ ఉందండి దీనిలో, అంటే మనకి టెక్నికల్స్గా ఇది ఇంకో కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉన్నది. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సపోజ్ ఇఫ్ ఇట్ క్రాసెస్ 135 and stay there and it gives a positive momentum from 135 onwards, then a huge profit will be ahead. అంటే 135 దాటిన తర్వాత కన్ఫర్మేషన్ కనుక మనకి ఏమన్నా అంటే 33 క్రాస్ చేసి 135 కూడా దాటిపోయి వెళ్తోంది అనుకోండి, దెన్ వీ విల్ గెట్ ఏ కన్ఫర్మేషన్ టు అప్ సైడ్ మొమెంటమ్. ఆ మొమెంటమ్ని మనం మళ్ళీ క్యాప్చర్ చేసుకోవచ్చు బై అండ్ డిప్స్. అది బ్యూటిఫుల్ అప్ సైడ్ మొమెంటమ్ ఉంది. సో ఓవరాల్గా కెనరా బ్యాంక్ని మీరు ఇదేమీ కుళ్ళిపోయేది కాదు, చచ్చిపోయేది కాదు, బ్యాంక్ ఎత్తేసేది కాదు, దివాలా తీసేది కాదు. కాబట్టి బై అండ్ డిప్స్ కనుక మనం హోల్డింగ్ స్టాక్స్లో ప్లాన్ చేసుకున్నట్లయితే ఎన్నాళ్ళైనా అవనివ్వండి, మనకేం ఇబ్బంది, ఏం పాడేవి కాదు, ఉంటాయి. అలా
కాకపోతే ఒక నెలలో అయ్యేది 2 నెలలు పట్టవచ్చు, 2 నెలలు అయ్యేది 4 నెలలు పట్టవచ్చు, చెప్పలేము. 6 నెలలు అనుకున్నది 3 నెలల్లోనే టార్గెట్ అయిపోవచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్టు ఏ బ్యూటిఫుల్ అప్సైడ్ మొమెంటమ్ ఇన్ కెనరా బ్యాంక్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ఫ్యూచర్. దిస్ ఈజ్ వాట్ బెస్టాక్ ట్రేడ్ ప్లాన్స్ ద ట్రేడ్ అండ్ బిల్డ్స్ ద ట్రేడ్. సో మీరు ఇలాంటి ట్రేడ్స్ని ముందుగా మీకు కావాలి అనుకుంటే మా యొక్క బెస్టాక్ ట్రేడ్ ఛానల్ని మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ గ్రూప్స్లోనూ ప్రమోట్ చేసి మరింత మంది సబ్స్క్రైబర్స్ని పెంచే విధంగా మీరు ప్లాన్ చేయండి. ఎక్సలెంట్ ప్రాఫిట్స్ వచ్చేటువంటి ట్రేడ్స్ని మీకు అందించడానికి బెస్టాక్ ట్రేడ్ ఎప్పుడూ ముందుంటుందని మరోసారి తెలియజేస్తూ మీ శర్మ ఫ్రమ్ బెస్టాక్ ట్రేడ్. బాయ్.